కలిసే విధంగా ప్రతి ఓటర్ను ఒక్కసారి కాకపోతే 4 సార్లు కలిసే విధంగా కూడా కార్యక్రమం తీసుకొని మా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. పచ్చ కామెంట్లోని లోగో ఎప్పుడు పచ్చగా కనబడుతుంది, వేరే కార్య కనబడదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 5 సంవత్సరాల లోపల మేయర్గా పనిచేసిన 5 సంవత్సరాల లోపల ఎక్కడికి కూడా ఒక్క రోజు కూడా కరీంనగర్ వదిలిపెట్టి వెళ్ళినటువంటి చరిత్ర మాది. ఒక 14 రోజుల పాటు చట్టం వెసులుబాటు కల్పిస్తుంది. అమెరికా మా కూతురు దగ్గరికి వెళ్ళిన తప్పితే ఎక్కడికి పోయినటువంటి చరిత్ర మాది. మీ నాయకుల్లాగా మరి డిసెంబర్ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. మొన్న డిసెంబర్ 30, 31, 1, 2 తారీఖు మీ నాయకులు చెప్తున్నారు. డిసెంబర్ 30, డిసెంబర్ 31, జనవరి 1, 2 తారీఖు మీ నాయకుడు ఏదైతే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఎక్కడున్నో మీరు నాయకుడు ప్రశ్నించుకోవాలి. మేము ప్రజల మధ్యలో ఉన్నాం. డిసెంబర్ 31 వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, సంక్రాంతి వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, దసరా వచ్చినా ప్రజల మధ్యలో ఉన్నాం, ఏ పండుగ వచ్చినా ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేసుకుంటున్నాం. మీ నాయకుల్లాగా మరి శ్రీలంకలో పోయి క్యాసినోలల్లా ఎంజాయ్ చేసే అలవాటు, జల్సాలు చేసే అలవాటు కానీ, మీ నాయకుల్లాగా మరి ప్రతి 2 నెలలకు ఒకసారి వేరే దేశాలకు వెళ్ళి మసాలు మెసేజ్ చేసే ఆలోచనలు కానీ, మీ నాయకుల్లాగా మరి ఎవరితో పడితే వారితో ఏమే కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. గతంలో ఏం జరిగింది, లేదర్ షో పెట్టినప్పుడు ఏం జరిగింది, గతంలో వీకెండ్ మస్తీ పెడితే ఏం జరిగింది. మేము మా భార్యలను పట్టుకొని ఒక 35 మంది ఫ్యామిలీస్, మా భగత్ నగర్ వాసులము, మా డివిజన్ సంబంధించిన వాళ్ళు కిట్టి పార్టీ మనిషికు 22,000 వేసుకొని మురుడేశ్వరు, దాని తర్వాత గోకర్ణం, దాని తర్వాత గోవా పోయి బీచ్ సముద్రం చూసుకొని దేవాలయ దర్శనం చేసుకొని వస్తే పాప వాళ్ళకి నచ్చలేదు. ఏం చేద్దాం మరి వాళ్ళకు? ఎందుకంటే వాళ్ళు ఇతరులతో పోతారు కదా. మేము మా భారతలో మీరు వాళ్ళ నాయకులకు అలవాటు లేవు, వేరే వాళ్ళతో అలవాటు లేవు, అందరూ అట్లా ముంచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విద్యకు వాళ్ళ మానసిక పరిపక్వత అంతే అనుకుంటా నేను, వాళ్ళ యొక్క మానసిక స్థితి అంతే అనుకుంటా నేను. మేము పార్టీ విడిచిపెట్టి కానీ పిచ్చిలేసిపోతా ఉన్నది. పిచ్చిలేసి ఏం తోచక వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే వాళ్ళ బాస్ మానసిక పరిస్థితి మంచి లేదు, బాస్తో పట్టుబడి శిక్షణ పరిస్థితి మంచి లేదు. వాళ్ళు అందుకోసం వాళ్ళు చూసి జాలి పడడం తప్పితే, సింపతి చూపించడం తప్పితే అంతకంటే ఎక్కువ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే విదేశాలకు పోయే శక్తి లేదు మాకు, విదేశాల్లో మసాలు చేసుకునే శక్తి లేదు మాకు. కాబట్టి మేము మా భార్య పిల్లలతోటి, పెద్ద మనుషులతోటి, వాడ పెద్ద మనుషులతోటి, మా ఇంట్లో ఉండే వాళ్ళతోటి మనిషికి 5,000-10,000 తమేసుకొని 20,000 తమేసుకొని పోయారు. అది వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ కర్మాన్ని వదిలిపెడతాం. ఒకటే బాసు అనుకోండి, డిసెంబర్ 30, డిసెంబర్ 31, 1, 2 తారీఖు జనవరి మొన్ననే దూరం బాగా అర్థమే నేను ఎక్కడ ఉండదు. మరి బాసు అడగండి, శ్రీలంకలో ఏ ఓటు ఉన్నాడు, శ్రీలంకలో ఏ క్యాస్ట్ ఉన్నాడు అడగండి. మన సంక్రాంతి వస్తే 50 లక్షలు తీసుకొని కోడి పందాల కోసం ఎవరు పోయినా అడగండి బాసు. మేము పోలే, మేము ఎక్కడ ఉన్నాం. వాళ్ళకి అలవాటు కాబట్టి అందరూ అట్లా కనిపిస్తారు. పచ్చ కామెంట్లో కొంత పచ్చ కన్నట్టు ఆయన కూడా పచ్చ కనిపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.